వెల్కమ్ టు టీ15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. భారత్ సత్తా ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో పాక్ అణు నిల్వల జోలికి వెళ్లలేదని భారత్ స్పష్టీకరణ. అణుస్థావరంపై దాడి జరిగిందన్న వదంతులను ఖండించిన త్రివిధ దళాలు. ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో. PSLV-C61 ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. పార్టీ తరపున 25 లక్షల సహాయం అందిస్తామని ప్రకటన. ఆదంపూర్ ఎయిర్ బేస్ కి మోదీ సైనికులతో మాట్లాడిన ప్రధాని. ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే వేదాలం అశోక్. దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ పట్టణ సీఐ. ఓ కేసులో 25 లక్షలు ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ వైద్యుడికి డిమాండ్. కాశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు. పాక్ ని నిందిస్తే సరిపోదు, సమస్య మూలాల్లోకి వెళ్లాలని సూచన. జమ్మూ కాశ్మీర్ లో ముగిసిన ఎన్కౌంటర్, 3 ముష్కరులు హతం. మార్కెట్లకు భారీ షాక్, 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్. సోమవారం భారీ లాభాల తర్వాత మంగళవారం మార్కెట్ల పతనం. నితిన్ తమ్ముడి నుంచి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి లయ. మే 17 నుంచి 6 వేదికలలో IPL ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన BCCI. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ వివాదం నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుదిమంటిచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతి పరులకు భారత్ ఏం చేస్తున్నదని బాగా అర్థమైందని అన్నారు. భారత్ రక్షణ దళాల సామర్థ్యం ఏంటన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ చవి చూసిందని తెలిపారు. 2.5 దశాబ్దాలుగా పాకిస్తాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్ గడ్డపై నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద ముఠాలో అంతు చూసింది. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. మన సైన్యం దెబ్బకి పాక్ అచేతన వ్యవస్థకు చేరుకుంది. ఆ దాడులతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయిన పాక్ చివరికి భారత్ లోని జనవాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపాలు మన సరిహద్దులు కూడా దాటలేదు. సరిహద్దులు దాటకుండానే వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అంతేకాదు, పాక్ రక్షణ వ్యవస్థలను మన మిజైల్స్ చిన్నాభిన్నం చేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే క్షిపాలను, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత క్షిపాణులు విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ऑपरेशन सिंदूर के दौरान
दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। साथियों, युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है। हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की। इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई। आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स, इसका समय आ चुका है। सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक के बाद अब ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్లోని అణు నిల్వ కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. కిరాన్ హిల్స్ వద్ద ఉన్న పాక్ అణుస్థావరంపై భారత్ దాడి చేసిందంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించేందుకు త్రివిధ దళాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఊహాగానాలపై ఆయన స్పష్టతనిచ్చారు. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేస్తున్నాయని భావిస్తున్న కిరానా హిల్స్ పై దాడి చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ లో నిల్వ ఉంచుతుందని సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వాటి గురించి ఎప్పటిదాకా తమకు తెలియదని అన్నారు. అక్కడ ఏమున్నా సరే మేం మాత్రం ఆ కొండలను లక్ష్యంగా చేసుకోలేదు. మా టార్గెట్ లిస్ట్ లో ఆ ప్రాంతం లేదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించింది. दोस्तों, हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी। इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था। पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली। इस परिस्थिति में
हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ. This brings me to the point, how have Indian forces managed to minimize the damage to both civilian and military infra in the country in spite of the unrelenting efforts by the Pakistani forces? Most of you and the majority populace within the country have had a lot to say about the layered and integrated air defense systems put in place by the Indian Armed Forces, which includes the assets of the Indian Army, the Indian Navy, in addition to the primary air defense assets of the Indian Air Force. As you all are well aware, this robust AD system comprises of a large variety of multi-layered AD sensors and weapon systems. From భారత సైన్యానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆపరేషన్ సింధూర్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామస్ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత నెలలో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత యాంటీ డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ గురించి వివరిస్తున్న సందర్భంలో ఆయన ఈ పోలికను తీసుకొచ్చారు. ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఎంతో మంది అభిమానులాగే నాకు కూడా ఆయన ఇష్టమైన క్రికెటర్, అందుకే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకుందామంటూ పోలికను తీసుకొచ్చారు. పాకిస్తాన్ దాడులను భారత్ ఎదుర్కొన్న తీరును 1970 నాటి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ తో పోల్చారు. అప్పుడు జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీలు ఒకరు కాకపోతే మరొకరు వికెట్లు పడగొడతారని నానుడు ఉండేదని, అలాగే భారత రక్షణ వ్యవస్థలు ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నాయని అభిప్రాయపడ్డారు. ऑपरेशन सिंदूर के एयर डिफेंस की कार्रवाई को एक कॉन्टेक्स्ट में समझने की आवश्यकता है. मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था. अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे, उन पर भी हमले हो रहे थे. 2024 में जम्मू सेक्टर में शिवखोरी मंदिर को जाते हुए यात्री और इस साल अप्रैल में पहलगाम में मासूम पर्यटक इस खतरनाक ट्रेंड के विशेष उदाहरण हैं. पहलगाम तक पाप का ये घड़ा भर चुका था. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతుంది. తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6:59 PSLV C-61 వాహన నౌకను ప్రయోగించనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం రీషాట్ 1Bని నిర్దేశిత కక్షతో ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేసుకున్నారు. ఈ రీషాట్ 1B ఉపగ్రహంలో అమర్చిన సీబ్యాడ్ సింథటిక్ అపర్చర్ రాడర్ దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడర్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీషాట్ 1B కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించగలదు. దాయాది పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన తిరుగు పయనమయ్యారు. కాగా జగన్ నివాళులర్పిస్తున్న సమయంలో మురళీ నాయక్ తండ్రి స్పందిస్తూ, మురళీ నీకోసం జగనన్న వచ్చాడు, లేచి సార్కి సెల్యూట్ కొట్టరా అంటూ అనడం అక్కడున్న అందరినీ కదిలించింది. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళీకి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా
తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. ప్రధాని మోదీ ఇవాళ అదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్లారు. అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాకిస్తాన్ పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఆ ఎయిర్ బేస్ కు వెళ్లి IAF సిబ్బందిని పలకరించారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై పాకిస్తాన్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. మే 9 రాత్రి 10వ తేదీలో శత్రు దేశం ఆ ప్రయత్నం చేసింది. మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికులు మనోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ లో X లో వెల్లడించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది సైనికుల్ని కలుసుకున్నట్లు చెప్పారు. ధైర్యాన్ని, అకుంఠ దీక్షను, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవడం ప్రత్యేకమైన అనుభవాన్ని మోదీ తెలిపారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की। జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే వేదాలం అశోక్ నోరు పారేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, వాడు అంత డార్కుడిగాడా, నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కోటాటి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజి రవికుమార్ పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేశారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని, అతన్ని తొలగించవద్దని ఎమ్మెల్యేను గ్రామస్తులు వేడుకున్నారు. ఈ క్రమంలో కోపాతిక్తుడైన ఎమ్మెల్యే ఏం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఈ సబ్జెక్టు వదిలేయండి, వాడిని పిలిపించి నేను మాట్లాడతా అంటూ ఎమ్మెల్యే తన వద్దకు వచ్చిన గ్రామస్తులను బెదిరించి పంపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే అటు రాజకీయ ఎంత బలమైన ఆడికి అంత కొవ్వు. అలాంటప్పుడు ఆడ రావాలా, ఆడొచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల. ఆడ రాకుండా మీతో డ్రామాలు ఆడి ఆడికేమంత కొవ్వు, ఆడాడు అంత పెద్ద దార్కరిగాడు, దార్కరిగాడా? సరే అదేనమ్మా, బాగా చేస్తే 28 కంప్లైంట్లమ్మా, బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 1-2 పోనీ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు. ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించకుండా ఉండేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ పట్టణ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ తో పాటు వైద్యుడిపై సూర్యాపేట IAM ప్రతినిధుల ఫిర్యాదుతో ఏప్రిల్ 29న పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో రిమాండ్కు పంపకుండా ఉండాలంటే డీఎస్పీ పార్థసారథి, పట్టణ సిఐ వీరరాఘవులు 25 లక్షలు ఇవ్వాలని వైద్యుడిని డిమాండ్ చేశారు. దీంతో ఆ వైద్యుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినట్టు ఆధార్ చూపడంతో డీఎస్పీ సిఐలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి
ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. కాశ్మీర్ లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్తాన్ నిందించడం ద్వారా ఈ సమస్య పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఒక నర్సరీగా పనిచేస్తుందన్న వాదంతో తాను ఏకీభవిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. అయితే ఉగ్రవాదులకు కొంతమంది మన పౌరులే సహకరిస్తున్నారని, దీంతో ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం కొనసాగడానికి ఇదే మూల కారణమని ఆయన నొక్కి చెప్పారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడంతో పాటు వారికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్రయం కల్పిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. దాడుల అనంతరం ఉగ్రవాదులను జనంలో కలిసిపోయేలా చేసి కొంతకాలం ఆశ్రయం ఇచ్చి ఆపై వారిని తప్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఉగ్రవాద సానుభూతి పరులను గుర్తించి కంట్రోల్ చేయాలని చెప్పారు. అప్పటి వరకు కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతం కాదని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని షోషియాన్ జిల్లాలో ఈ రోజు జరిగిన భీకర ఎన్కౌంటర్ లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకున్న భద్రతా దళాలు ఇప్పుడు లోయ లోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలను తీవ్రతర చేశాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం షోపియాన్ జిల్లా పరిధిలోని శుక్రు కెల్లార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో అప్రమత్తమైన సైనిక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఓ చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. సోమవారం నాటి రికార్డు స్థాయి లాభాల జోరుకు మంగళవారం బ్రేకులు పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కీలక సూచీలపై సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. 4 ఏళ్లలో అత్యుత్తమ సెషన్ను సోమవారం నమోదు చేసి భారత ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో మాత్రం భారీగా నష్టపోయాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 898.83 పాయింట్లు నష్టపోయి 81,531.07 వద్ద ట్రేడ్ అవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.50 పాయింట్లు క్షీణించి 24,699.20 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే లాభంలో ఉన్నాయి. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టేక్ మహేంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా మిగిలిన షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఎంటర్నల్ 2.46 డౌన్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహేంద్ర బ్యాంక్ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో కూడా ఇన్ఫోసిస్, ఎంటర్నల్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్ షేర్లు ఎక్కువగా నష్టపోగా బిఈఎల్, డాక్టర్ రెడ్డిస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా సూచి 1.98%, హెల్త్ కేర్ సూచి 1.72%, పిఎస్యు బ్యాంక్ సూచి 1.88% చొప్పున లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సూచి 1.13% నష్టంతో టాప్ డ్రాగర్ గా ఉంది. దీని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, నిఫ్టీ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను తాజా
తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మూడ్ ఆఫ్ తమ్ముడు మీ అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన పాత్రలతో నిండిన వైల్డ్ వరల్డ్ అనే క్యాప్షన్ తో నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ద్వారా మూవీలో నటించిన ప్రధాన నటీనటులు వారి పాత్రలను పరిచయం చేశారు. నితిన్ లయ, సప్తమి గౌడ, శ్వాసిక, విజయ్ సౌరభ్, సచ్దేవ్, వర్ష బొల్లమ్మ పాత్రలను ఇందులో పరిచయం చేశారు మేకర్స్. ఇక చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి లయ మరోసారి ఈ చిత్రం ద్వారా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఆమె హీరో నితిన్ అక్క పాత్రలో కనిపించనున్నారు. తమ్ముడు చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు. జూలై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అంజనీష్ లోక్నాథ్ వాణిలు అందించారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ ను మే 15 నుంచి 6 వేదికలలో తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. సంవత్సర షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ జరగనుంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఒకంత సద్దిమణగడంతో బీసీసీఐ నిన్న అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ తదుపరి షెడ్యూల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 17 మ్యాచ్ల కోసం దేశంలో 6 వేదికలను ఖరారు చేసింది. ఇందులో జైపూర్, ముంబై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. ఈ లీగ్ మ్యాచ్ లో ఒకటి కూడా ఉప్పల్, విశాఖ స్టేడియాల్లో నిర్వహించకపోవడం తెలుగు రాష్ట్రాల అభిమానులకు నిరాశ కలిగించే విషయం. పాక్ తో ఉద్రిక్తల నడుమ దక్షిణాది రాష్ట్రాలకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని భావించిన బెంగళూరు తప్ప మిగతా వేదికలకు చోటు కల్పించలేదు. మరి ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్లకైనా చోటు కల్పిస్తారేమో చూడాలి. ఇక ఈ నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ సదడి మళ్లీ మొదలు కానుంది. ఈ క్రమంలో 2 ఆదివారాల లీగ్ లో డబుల్ హ్యాడర్ మ్యాచ్లు ఉండనున్నాయి. లీగ్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ మే 29 నుంచి క్వాలిఫైయర్ 1 తో ప్లే ఆఫ్స్ ప్రారంభమవుతాయి. మే 30న ఎలిమినేటర్, జూన్ 2న క్వాలిఫైయర్ 2, జూన్ 3న ఫైనల్ జరుగుతాయి. అయితే ప్లే ఆఫ్ వేదికలను మాత్రం ఇంకా బీసీసీఐ ఖరారు చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. భారత్ సత్తా ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో పాక్ అణు నిల్వల జోలికి వెళ్లలేదని భారత్ స్పష్టీకరణ. అణుస్థావరంపై దాడి జరిగిందన్న వదంతులను ఖండించిన త్రివిధ దళాలు. ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో. PSLV-C61 ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. పార్టీ తరపున 25 లక్షల సహాయం అందిస్తామని ప్రకటన. ఆదంపూర్ ఎయిర్వేస్ కి మోదీ, సైనికులతో మాట్లాడిన ప్రధాని. ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే వేదాలం అశోక్. దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ. ఓ కేసులో 20 లక్షలు ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ వైద్యుడికి డిమాండ్. కాశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు. పాక్ నిర్దిస్తే సరిపోదు, సమస్య మూలాల్లోకి వెళ్లాలని సూచన. జమ్మూ కాశ్మీర్ లో ముగిసిన ఎన్కౌంటర్, 3 ముష్కరులు హతం. మార్కెట్లకు భారీ షాక్, 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.
సోమవారం భారీ లాభాల తర్వాత మంగళవారం మార్కెట్ల పతనం. నితిన్ తమ్ముడి నుంచి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి లయ. ఈ 17 నుంచి 6 వేదికలలో ఐపీఎల్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన బీసీసీఐ. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.